రుద్రాక్ష వల్ల కలిగే లాభాల గురించి చాలా సంపూర్ణంగా చెప్తాను. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండిద్ది, చివరి వరకు చూడండి. ఓం నమ శివాయ. వీడియో నచ్చితే మట్టికి ఒక సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. దిస్ ఈజ్ వంశకృష్ణ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. రుద్రాక్ష గురించి, రుద్రాక్ష వల్ల మనకు కలిగే లాభాల గురించి, రుద్రాక్ష ఎక్కడి నుంచి పుట్టింది మొత్తం చెప్తా వినండి. గతంలో ఒకసారి అగణిత దివ్యవత్సరాల పాటు ధ్యానంలో ఉండిపోయాడు రుద్రుడు. ఆ తపస్సు నుండి ఆయన కళ్ళు తెరవగానే ఆ నేత్రాల నుండి కొన్ని నీటి బొట్లు భూమికి రాలాయి. అవి గౌడ దేశాన, మధుర క్షేత్రంలోను, అయోధ్య నగరంలోను, లంకా పట్టణాన, మలయ పర్వతం పైన, సహ్యగిరి మీద, కాశీ క్షేత్రాన పడ్డాయి. కాలాంతరాన అవే రుద్రాక్షలుగా పరిగణించాయి. ఆ రుద్రుడి అక్షుల నుంచి ఆవిర్భూతం కావటం వలన రుద్ర అంటే దుఃఖాలను క్షయింపచేసేది కనుక వాటిని రుద్రాక్ష అనే పేరు వచ్చింది. భక్తానుగ్రహ తత్పుడైన శివుడు రుద్రాక్షలను చతుర్వర్ణ భక్తులకు అనుగ్రహించాడు. వాటిల్లో రేగి పండంత పరిణామం కలిగినవి సుఖ సౌభాగ్యాలను సకింపచేస్తాయి. ఉసిరికాయంతో ఉన్న రుద్రాక్ష సర్వరిష్టాలని ససింపజేస్తాయి. ఇంకా గురిగింజంతో ఉండే రుద్రాక్షలు మనసులోని కోరికలన్నింటినీ సఫలం చేస్తాయి. చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ రుద్రాక్షలు ఎంత చిన్నవైతే అంత మంచి ఫలితాలను మనకి అందిస్తాయి. జపం చేసుకోవడానికి ఈ రుద్రాక్ష మాలికలే అత్యంత శ్రేష్టమైనవి. అలాగని అన్ని రుద్రాక్షలు సరైనవని చెప్పలేం. వాటిల్లో రుద్రాక్ష అనేది ఎక్కడ అంటే, మనకి దొరికేవి కొనుక్కోవటం కూడా అది కరెక్ట్ కాదు. ఎక్కడైతే రుద్రాక్ష చెట్లు ఉంటాయి కదా, ఆ రుద్రాక్ష చెట్టు నుంచి తీసుకొని ఎక్కడైతే ఆ రుద్రాక్ష మనం తీసుకోగలుగుతామో ఆ చెట్టుకున్న రుద్రాక్ష తీసుకొని వాటిలో దారం గుచ్చి మెడలో వేసుకోవటం చాలా మంచిది, శ్రేయస్కరం. ఇంకా శిరస్సుపై ధరించేటప్పుడు ఈశాన మంత్రంతోనూ, చెవులకు దాల్చేటప్పుడు తత్పురుష మంత్రంతోనూ, కంఠాన హృదయాన దాల్చేటప్పుడు అఘోర బీజ మంత్రంతోనూ, చేతులకు ధరించేందుకు అఘోర బీజ మంత్రంతోనూ, ఉదర భాగం ధారణ వామదేవ మంత్రంతోనూ, ఇలా పంచబ్రహ్మ మంత్రంతోనూ రుద్రాక్ష మాలిక ధరించాలి. 15 రుద్రాక్షలు గల మాలికను ఒక దానిని కానీ, 3 కానీ, 5 కానీ, 7 కానీ ధరించాలి. భస్మ రుద్రాక్షలు ధరించిన శివరాధన చేసేవారు మద్య మాంసాలు అంటే ఈ చికెన్, మటన్ అలాంటివి అసలు దేన్ని ముట్టుకోకూడదు. రుద్రాక్ష వేసుకునే ఎవరైనా సరే నీరుల్లివి, వెల్లుల్లిని, మునగ, విరిగి మొదలైన వస్తువులను తినకూడదు. బ్రాహ్మణుడు తెల్లటి రుద్రాక్షలు ధరించాలి. క్షత్రియులు ఎర్రటి రుద్రాక్షను ధరించాలి. వైశ్యులు పసుపచ్చవి, నల్లవి ధరించాలి. రుద్రాక్షలను శైవులే దాల్చాలనే నియమం లేదు, ఎవరైనా దాల్చవచ్చు. వైష్ణవులు, శాక్తీయులు కూడా ధరించవచ్చు. రుద్రాక్షలు ధరించే వాళ్ళని భూత ప్రేత పిశాచ సాకిని డాకినులు అనేవి అంటారు కదా, అవి కనీసం వారి కాలు గోటిని కూడా కదల్పలేవు. అంటే మనం చాలా చోట ఈ అంటారు కదా, చేతబడులు చేశారు అది ఇది అని. రుద్రాక్ష ఉన్న వాళ్ళకి అలాంటి అసలు ఏమి వాళ్ళని టచ్ కూడా చేయలేవు. అది నెక్స్ట్ ఏంటంటే, ఈ రుద్రాక్షలో రకాలు చెప్తా వినండి. నేను నేర్చుకొని చెప్తున్నా, కొన్ని చదువుకొని చాలా సెర్చ్ చేసి మరీ చెప్తున్నా. కొంచెం దయచేసి ఒక 15 నిమిషాలు ఈ వీడియోని చివరి దాకా చూడండి, మీకు అన్నీ అర్థమవుతాయి. ఓం నమ శివాయ. శివాయ నమః. రుద్రాక్షలు 14 రకాలుగా ప్రసిద్ధమై ఉన్నాయి. అవేగాక ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి, కానీ అవన్నీ అసభ్యాలు. కర్మానుసారంగా ఎవరికైనా లభిస్తే లభించవచ్చు, అదంతా ఈశ్వరేచ్ఛ. ప్రస్తుతం ప్రసిద్ధులైన 14 గురించి తెలుసుకుందాం. మొదటిది ఏకముఖి. దీన్ని చూస్తేనే బ్రహ్మహత్యాది పాతకాలు నశిస్తాయి, అంటే బ్రాహ్మణుణ్ణి హత్య చేసిన పాతకాలు నశిస్తాయి. పూజించినవాడు నిత్యం లక్ష్మీ ప్రసన్నతను పొందినవాడు అవుతాడు. నిత్యం లక్ష్మీ ప్రసన్న పొందాలంటే ఏకముఖి రుద్రాక్షను పూజించాలి. అర్థమైందండి. ఆ తర్వాత రెండవది ద్విముఖి. ఇది గోహత్య పాపాన్ని పోగొడుతుంది, అభిష్టాలను నశింపజేస్తుంది. గోహత్య పాపాలు అంటే అర్థమైంది కదా, గోమాతని మనం చచ్చిన దానిని అలాగ చేయాలని కోరుకోం. ఎందుకంటే గోమాతలో సర్వ దేవతలు కొలివి తీరు ఉంటారు. మనం ఆ గోమాత యొక్క ఆనందంగా ఉంటే చాలు, అవి మన కళ్ళు చూసి నవ్వితే చాలు అనుకుంటాం కదా, మనం అలాగ చెయ్యం. కానీ చేసేవారికి కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ గురించి ఇప్పుడు చెప్పడం ఎందుకు. చేసేవారికి కూడా ఈ ద్విముఖి రుద్రాక్ష వల్ల ఆ పాపాలు నశించిపోతాయి.
ఇది గోహత్య పాపాన్ని పోగొడుతుంది, అభిష్టాలు సిద్ధింపజేస్తుంది. మూడవది త్రిముఖి రుద్రాక్ష. దీన్ని పూజించిన ధరించిన సాధనలో ఉన్న సర్వకార్యాలు సిద్ధిస్తాయి. విద్యాభివృద్ధికి అంటే చదువుకోవడానికి, విద్యకి, మంచి జ్ఞానాన్ని పొందడానికి త్రిముఖి రుద్రాక్ష అనేది మనకి చాలా అనుకూలమైనది. విద్య ప్రయోజనాలకి చాలా మంచిది. చతుర్ముఖ రుద్రాక్ష బ్రహ్మస్వరూపం. ఇది దర్శన స్పర్శనాల మాత్రం చేతనే పాపాలను దగ్ధం చేస్తుంది. బ్రహ్మసూత్రం గల రుద్రాక్ష చతుర్ముఖి రుద్రాక్ష. దీన్ని చూసినా కూడా, ధరించకపోయినా సరే చూసినా కూడా, ఇంకా ధరిస్తే మట్టికి చాలా చాలా సౌభాగ్యం. చూసినా కూడా చాలా పాపాలు నశింపజేస్తుంది ఈ రుద్రాక్ష. ఇక తర్వాత నరహత్య పాపాన్ని కూడా తొలగిస్తుంది. పాపాలను తదుపరి పంచముఖి. ఇది కాలాగ్ని రుద్ర స్వరూపం. సౌలోక్య సౌరూప్య సామస్య సాయుధ్యాలనే 4 రకాల మోక్షాలను క్రమంగా కలుగజేస్తుంది. అంటే సౌలోక్య అంటే లౌక్యం, సామ్రాజ్య అంటే ఆస్తులు, ఇంకా స్వరూప్య అంటే రూపం, అందం, మనసుకు సంబంధించిన అందం, ఒంటికి సంబంధించిన అందం కాదు, అంటే మంచి జ్ఞానం. ఇవన్నీ పంచముఖ రుద్రాక్షలు కలుగజేస్తాయి. ఈ మోక్షాన్ని కలుగజేస్తుంది. కాబట్టి వెళ్ళకూడని చోటికి వెళ్ళటం, తినరానివి తినడం వంటి పాపాలన్నింటినీ భస్మం చేస్తుంది చతుర్ముఖి రుద్రాక్ష. 6 ముఖాలు గల రుద్రాక్ష షణ్ముఖ స్వరూపమైన విరజిల్లుతుంది. షణ్ముఖ స్వరూపం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి 6 ముఖాల రుద్రాక్షతో. దీనిని కూడా భుజాన ధరిస్తే ఏ పాపమైనా సరే అది ఎంతటిదైనా నాశనం చేస్తుంది. ఆ పిదపునున్న సప్తముఖి అంటే 7 ముఖాల రుద్రాక్ష. రుద్రాక్ష మన్మథ రూపమైనదిగా తెలుసుకోవాలి. దారిద్ర్యహరణానికి పనికి వస్తుంది. సప్తముఖి రుద్రాక్ష మన్మథ రూపం. అంటే మన్మథ అనగానే మనం వేరే దానికి వెళ్తాం, కోరిక, కామం. కానీ మన్మథ రూపం అంటే కోరిక, కామం ఒకటే కాదు, వాటిల్లో కూడా సప్తముఖి రుద్రాక్ష పనికొస్తుంది. కానీ దరిద్రం, మొదటిది దరిద్రం. ఈ దరిద్రాన్ని నశింపజేసేది సప్తముఖి రుద్రాక్ష. అష్టముఖి రుద్రాక్ష అష్టవసువులు భైరవులు సంయుక్త రూపం, దీర్ఘాయుష కారకం. ఈ రుద్రాక్ష నవయుక్త రుద్రాక్ష భైరవుని, కపిలుని, నవదుర్గాల యొక్క స్వరూపం. ఎడమ చేత దాన్ని ధరిస్తే శివతోల విభుడవుతాడు. ఇది ఏంటంటే సంయుక్త రూపం, దీర్ఘాయుష కార్యం, చిరాయి కాలం అంటే హఠాత్తుగా పరిణామాలు, హఠాత్తుగా చావులు అలాంటివి ఇవేమీ ఉండవు దానికి అష్టముఖి రుద్రాక్షకి. ఇక నవవ్రక్త రుద్రాక్ష భైరవుని, కపిలుని, నవదుర్గాల యొక్క స్వరూపం. ఎడమ చేత దాన్ని ధరిస్తే శివతుల్యం విభుడవుతాడు. అంటే నవదుర్గాలు అంటే 9 మంది దుర్గామాతల యొక్క స్వరూపం. ఎడమ చేత అంటే మన ఎడమ చేత దానిని ధరిస్తే శివతుల్యం విభుడవుతాడు, అంటే శివుడి కొడుకు అవుతాడు. అది దశముఖ రుద్రాక్ష విష్ణు స్వరూపం. సర్వ వాంఛలు తీరుస్తుంది, అంటే అన్ని రకాల కోరికలు దశముఖి రుద్రాక్ష తీరుస్తుంది. ఏకదశ రుద్రాక్ష స్వరూపం. ద్వాదశముఖి ద్వాదశి దారి స్వరూపం. త్రయోదశముఖి విశ్వదేవతాత్మకమైనది. ఈ ఏకదశముఖి, ద్వాదశముఖి 2 కూడా చాలా చాలా పవిత్రమైనవి. నేను ఈ రుద్రాక్షలు ఎవరు ధరించుకోవాలి, ఏ రాశుల వారు ధరించుకోవాలి, ఏ రాశుల వారు ఏ ముఖి గల రుద్రాక్ష ధరించుకోవాలి కూడా చెప్తా నెక్స్ట్ పార్ట్లో. ఈ రుద్రాక్ష యొక్క ధరిస్తే మనకి ఏమేమవుతుంది ఇప్పుడు చెప్తా వినండి. త్రయోదశముఖి విశ్వదేవతాత్మకమైనది. త్రయోదశి ముఖి రుద్రాక్ష అంటే 13 ముఖాల గల రుద్రాక్ష. విశ్వదేవతాత్మకమైనది అంటే అన్ని దేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. ఓకేనా. ఆ తర్వాత 14 ముఖాలతో విరజిల్లే రుద్రాక్ష పరమశివ స్వరూపం. 14 రకాల రుద్రాక్ష అంటే 14, 1 + 4 అంటే 5. శివుడికి 5 తలలు. అర్థమైందండి. పంచముఖి రుద్రాక్ష ఎంత శ్రేష్టకరమైనది. 14 ముఖాలు గల రుద్రాక్ష కూడా అంత శ్రేష్టకరమైనవి. సాక్షాత్తు శివుడితో ప్రసన్నవంతుడైన వారే 14 ముఖాలు గల రుద్రాక్ష ధరించగలరు. అలాగే పంచముఖి రుద్రాక్ష కూడా. ఓం నమ శివాయ, శివాయ నమః. అలాగే రుద్రాక్షల ధరించి మంత్ర బీజములు. దీనిలో ఏకముఖి, చతుర్ముఖి, పంచముఖి, దశముఖి, త్రయోదశముఖుల రుద్రాక్షలు ధరించేటప్పుడు ఓం హ్రీం నమః అనే మంత్రంతో ధరించాలి. ద్విముఖి, చతుర్ముఖి రుద్రాక్షలు దాల్చేటప్పుడు
ఓం నమః అనుకోవాలి. త్రిముఖి రుద్రాక్ష ధారణ వేళ క్లీం నమః అని జపించుకోవాలి. 6, 9, 11 ముఖాలు గల రుద్రాక్షలను ధరించేందుకు ఓం హ్రీం నమః అని ధ్యానించుకోవాలి. అదేవిధంగా సప్తముఖి, అష్టముఖి రుద్రాక్షలు ధరించినప్పుడు ఓం హూం నమః అనుకోవాలి. ద్వాదశముఖి రుద్రాక్షను ఓం క్రౌం క్షం రౌం నమః అని ధ్యానించుకోవాలి. రుద్రాక్ష మంత్రహీనంగా ధరించుకోకూడదు. మంత్రం పఠించకుండా రుద్రాక్షను ధరించకూడదండి. అలా ధరిస్తే ఆ రుద్రాక్షకి విలువ లేదు. మంత్రం చదువుకొని రుద్రాక్షను ధరించుకోవాలి. ఓం నమ శివాయ, శివాయ నమః ఓం. రుద్రాక్షని ఎవరైనా ధరించుకోవచ్చండి, తప్పులేదు. కాకపోతే ఒక్కటి, మన యొక్క భార్యతో ఉన్నప్పుడు మట్టికి రుద్రాక్షను తీసి పక్కకి పెట్టి శివుడి దగ్గర పెట్టి దండం పెట్టుకొని మన న్యాయం నిర్వర్తించిన తర్వాత స్నానం చేసి శుభ్రంగా మళ్ళీ శివభక్తితో శివుడిని స్మరించుకున్న తర్వాత మళ్ళీ రుద్రాక్ష వేసుకోవాలి. సరేనండి. ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. నేను ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నా కదా, ముందు ఇంకొంచెం బాగా చేయడానికి నేను బాగా కృషి చేస్తా. ఓం నమ శివాయ, శివాయ నమః. సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా ఒక మాట, దారం గుచ్చుకోవడానికి రుద్రాక్షకు ఒక హోల్ కావాలి కదా, ఆ రంధ్రం తనకు తానే ఏర్పడి ఉన్న రుద్రాక్ష చాలా శ్రేష్టమైనది. అది దొరికితే మట్టికి అసలు వదలొద్దు. ఓం నమ శివాయ, శివాయ నమః.